ఒక్కటే అడుగుతున్నాను, ఒకే వ్యక్తి మీ నిర్బంధంలో ఉన్న వ్యక్తి ఈరోజు 3 సపరేట్ ప్రాంతాల్లో 3 నేరాలు ఎలా చేయగలడు? నేనేమైనా దశావతారాలు ఎత్తానా? లేదా మరొక అతీతమైన శక్తులు ఏమన్నా ఉండి నేను ఇంకో రకంగా చేయగలుగుతున్నానా? ఎందుకు ఇంతగా పోలీస్ వ్యవస్థను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. గతంలో ఏదైతే గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థని నాశనం చేసింది, నిర్వీర్యం చేసింది, నేనొస్తే లా అండ్ ఆర్డర్ని కాపాడుతానని చెప్పి ప్రగల్భాలు పలికిన ఈరోజు మీరు చేస్తున్న అరాచకాలేంటి? దేశంలో ఎక్కడైనా జరగని విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేయడంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము రికార్డు నెలకొల్పింది. ఇంత చేస్తున్నప్పటికీ కూడా నేను న్యాయబద్ధంగా హైకోర్టు వారిని ఆశ్రయించి నేను మత్స్యకారులకు మద్దతుగా నిలవడానికి ప్రయత్నం చేస్తుంటే అనేక రకాలుగా నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి రేపు నేను రాజయ్యపేటకు వెళ్ళడానికి గౌరవ హైకోర్టు వారి నుండి పూర్తి స్థాయి అనుమతులు తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు కూడా పోలీసులే దగ్గరుండి ఆ ప్రాంతానికి సంబంధించిన అధికార పార్టీ నాయకులు కార్యకర్తలను ప్రేరేపించి రేపు నా పర్యటనలో గొడవలు సృష్టించి ఆ గొడవలన్నింటినీ కూడా రామచంద్ర యాదవ్ మీద, బీసీవై పార్టీ మీద తోసి అక్రమ కేసులు పెట్టే విధంగా ఈరోజు వ్యూహాలు రచిస్తున్నారని చెప్పి స్థానికులు మత్స్యకారులు నాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇలాంటి నీచమైన కార్యక్రమాలకు దిగజారాల్సిన అవసరం ఏముందని చెప్పి ఈ సందర్భంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రశ్నిస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అధికార పార్టీకి, అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఉండడమో లేదంటే అధికార పార్టీ నాయకులు చెప్పిన పనులు చేయడం చూసాం గతంలో. కానీ కేవలము పోలీసు వ్యవస్థ ఉన్నది అధికార పార్టీ కోసం మాత్రమే అనే విధంగా ఈరోజు దిగజారిపోతుందంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు కూడా గమనిస్తున్నారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఈరోజు పోలీసు వ్యవస్థ మరో అడుగు ముందుకు వేసి ఈ రాష్ట్రంలో